చిత్తూరు జిల్లాలో ఒక ట్రావెల్స్ బస్సు డ్రైవరు మరో ట్రావెల్స్ బస్సు డ్రైవర్ని బస్సు ఎక్కించి తొక్కించినటువంటి ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఏదైతే బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి మార్నింగ్ స్టార్ బస్సు, అదే రకంగా శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు, ఈ రెండు బస్సులు కూడా ఏదైతే చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మహాసముద్రం టోల్ ప్లాజా వద్దకు రాగానే శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సుకి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సుకి సైడ్ ఉన్నటువంటి మిర్రర్లు ఒకదానికొకటి తగలడం జరిగింది. దీంతో ఇద్దరు డ్రైవర్ల మధ్య కొంత మాటల యుద్ధం కొనసాగింది. అయితే శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవరు శ్రీనివాసరావు మార్నింగ్ స్టార్ బస్సు డ్రైవర్ సుధాకర్ రాజుని కొంత దుర్భాషలాడడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళని పెట్టి తిట్టడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైనటువంటి సుధాకర్ రాజు ఆ బస్సును అడ్డుకునే ప్రయత్నం చేశారు. అసలు నన్ను ఎందుకు తిట్టాల్సి వచ్చిందనే విషయానిపైన అడిగే ప్రయత్నంలో భాగంగానే టోల్ ప్లాజా దాటంగానే శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సుకి అడ్డంగా నిలబడి బస్సు ఆపమని చెప్పి కోరాడు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు నేరుగా ఆయన పైన బస్సు ఎక్కించడము, అలాగే కిందకి వెళ్ళిపోయినటువంటి, అలాగే లాక్కొని వెళ్ళిపోయినటువంటి ఘటన సీసీ ఫుటేజ్లో చాలా చక్కగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే దాదాపు బస్సు 1 కిలోమీటర్ల మేరే అటు సుధాకర్ రాజు మృతదేహాన్ని కూడా లాక్కో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అటు తర్వాత స్థానికులు వెళ్ళి బస్సుకి అడ్డంగా పెట్టి బస్సుని ఆపడంతో కింద ఇరుక్కుపోయినటువంటి మృతదేహాన్ని బయటికి తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంత ఘాతుకాన్ని పాల్పడినటువంటి శ్రీనివాసరావు పైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. కాకపోతే చిన్నపాటి ఘర్షణ కాస్త అతన్ని చంపేందుకు దారితీసినటువంటి విషయాలపైన పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. కేవలం ఎక్కడైతే రెండు బస్సుల మధ్య కొంత నేషనల్ హైవేలో వస్తున్నటువంటి సందర్భంగా ఒకదానొకటి పోటాపోటీగా వచ్చాయి. అదే క్రమంలోనే టోల్ ప్లాజా వద్దకు రాగానే రెండు బస్సు డ్రైవర్లకు సంబంధించినటువంటి మిర్రర్స్ అక్కడ ఒకదానికొకటి తగలడము, దాంతో ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడము. ఈ క్రమంలోనే సుధాకర్ రాజు పైన శ్రీనివాసరావు చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలోనే ఆయన్ని అడ్డుకొని అడిగే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా బస్సు ఎక్కించి చంపినటువంటి ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. మన సీసీ ఫుటేజ్లో కూడా చాలా క్లారిటీగా చూడొచ్చు. టోల్ ప్లాజా దాటిన తర్వాత శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు నేరుగా సుధాకర్ రాజు పైన తొక్కించడము, గుద్దినటువంటి నేపథ్యంలోనే సుధాకర్ రాజు బస్సు కిందకు వెళ్ళిపోయినటువంటి సందర్భంగా అలాగే బస్సు నడుపుకుంటూ వెళ్ళిపోవడం, ఆ కింద మృతదేహం ఇరక్కపోవడంతో దాదాపు 1 కిలోమీటర్ల మేర లాక్కొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిపైన కూడా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే అసలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అటు ప్రాణాలపైన కొంత చెలగాటలు ఆడుతున్నటువంటి సందర్భాలు మనం ఇటీవల అనేకం చూస్తాం. కాకపోతే బస్సు రీచ్ అవ్వాల్సినటువంటి టైం కన్నా కూడా ఇంకా ముందుగానే రీచ్ అవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ కొన్ని బస్సులు పోటాపోటీగా నేషనల్ హైవేల పైన దాదాపు 100 నుంచి 150 స్పీడ్ల పైన వెళ్ళడం, అటు యాక్సిడెంట్లు అవ్వడము అనేక సందర్భాల్లో కూడా మనం చూస్తూనే ఉంటాం. సో అదే సందర్భంలోనే రెండు బస్సులు పోటాపోటీగా అక్కడ రావడము, ఒకరి మించి ఒకరు ఓవర్టేక్ చేసుకోవడము, ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు కోపాలు పెంచుకొని అటుగా ఒక బస్సు డ్రైవర్ని మరో బస్సు డ్రైవర్ అతి దారుణంగా చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది. దీనిపైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ప్రస్తుతం శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని ఏదైతే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అటు సబ్ జైలు కూడా పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.